ಸವಿಸ್ತಾರವಾಗಿ ನಮ್ಮ ಎಲ್ಲ ನಾಯಕರುಗಳು ಕೂಡ ಮಾತಾಡಿದ್ದಾರೆ, ಎಲ್ಲ ವಿಷಯಗಳು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಆದರೂ ಕೊನೆಯದಾಗಿ ಏನಾದರೂ ಉಳಿದಿದ್ದರೆ ನಾನು ಹೇಳಬೇಕಾಗುತ್ತೆ. ಇದರಲ್ಲಿ ಇವತ್ತಿಲ್ಲಿ ಸೇರಿರ್ತಕ್ಕಂಥ ಮಧುಗಿರಿ ಪಂಚಾಯಿತಿ ನಮ್ಮ ಮುಳಬಾಲ್ ತಾಲೂಕಲ್ಲಿ 2 ದೊಡ್ಡ ಪಂಚಾಯತ್ಗಳು ಇದು ಒಂದು. ಇಲ್ಲಿ ನೀವೇನಾದರೂ ಈ ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ అవునా ఓకే తెలుగులో మాట్లాడతానులే. ఈ పంచాయతీలో ఉండేట్ల లీడర్లు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. నేను చాలా ఏంటి కూడా గమనించున్నాను. చాలా నిష్ఠావంతులు ఉన్నారు. బహుశా నేను 5 పంచాయతీలు చూసుకొని వచ్చినప్పుడు ఆ పంచాయతీలోకి పోయినా కూడా మన్నేమో ఆదినారానికి అన్యాయం అయిపోయా ఇక సరి చేస్తాము ఉంటా ఉంటారు. ఆ పశ్చాత్తాప పండుగలోనే వచ్చింది మన తాలూకులో. మన్నేమో మిస్టేక్ అయింది, ఈసారి కాకూడదు అని ఎట్లా వచ్చింది. నిజంగా ఆ మనసు మీకు ఇప్పటికే ఆదినారాయణ చూసి పరివర్తన అయ్యేదానికి మీకు అందరికీ కూడా నా హృత్పూర్వకమైనట్ల ధన్యవాదాలు చెప్పేదానికి ఇష్టపడతాను. ఆ పంచాయతీలో కనుక్కొని మనేమో మిస్టేక్ అయిపోయా, ఈసారి అట్లా అయ్యలేదు అనేది ఉంది. దాని జతకి బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమి తీర్మానాలు తీసుకుంటారు అనేదంతా కూడా మీరు గమనించాలా. సంవిధానంనే మార్చాలంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండేట్లా సంవిధానం ఇప్పుడు ఎట్లా తింటే ఇడీ ప్రపంచంలోనే ఎవరికి ఇట్లా స్ట్రాంగెస్ట్ సంవిధానం లేదు. లిఖితము స్ట్రాంగెస్ట్, ప్రజాప్రభుత్వము అన్నీ అడవటించినట్లా ప్రభుత్వం ఇదో కాన్స్టిట్యూషన్. అట్లా కాన్స్టిట్యూషన్ మార్చాలంటాడు బీజేపీ వాళ్ళు. ఏమిటి అసలు దయపెట్టి మీరు అందరూ ప్రశ్నలు వేసుకోండి. ఈ రిజర్వేషన్లు మార్చాలంటూ ఉంటారు, కొందరిది సిఏ తేవాలంటూ ఉంటారు. ఇట్లా నానా కారణాలు పెట్టి వాళ్ళు 400 సీట్లు ఏమన్నా వస్తే మేము తెస్తామని అంటూ ఉంటారు. కఠినమైన నిర్ధారాలు తీసుకుంటామంటూ ఉంటారు. అది మన దేశం కావాలన్నా? ఈ దేశం ఎట్లా తింటే మహాత్మా గాంధీజీ స్వతంత్రాన్ని పోరాడినాడు. ఆయన వెనకెట్టి పోయిండే పార్టీ ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆయన బతికినాళ్ళు కూడా అందరినీ ఒట్టు కుడుచుకొని పోవాలని రామ్ రహీం పద్ధతి తేవాలని చెప్పి పోయిండేవాడు. రాముడు రహీం అంతా ఒకటే, అంతా ఒకటిగా పోవాలా, అనాథములుగా బతకాలి మనము. ఎవరే కానీ వీడు బతికిండేవాళ్ళు ఈడు ఒకే గాలి తీసుకునేది, ఒకే నీళ్ళు తాగేది, ఒకే భూమిలో బతుకుతూ ఉండేవాడు. మనమంతా ఒకటే ఉండాలని ఆ సిద్ధాంతం పోయిండేట్లా కాంగ్రెస్ పార్టీ. ఆ సిద్ధాంతం కాదు, మేము వేరే చేస్తామని ఎట్లా వస్తూ ఉండేదానికి కావాలన్నా? ఆ మహాత్మా గాంధీ ఆపద కంటే కళలు ఇప్పుడు నెరవేరాలని ఉండాలి. ఇది తీర్మానం ఇచ్చాల్సింది ఎవరు అంటే మీరే, మనమే. రాబోయే 26వ తారీఖు ఎలక్షన్లో మన పవర్ ఏమేమి చూపించాలా. ఇంగ్లీష్లో ఒక కవి చెప్తాడు, బ్యాలెట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అని. అంటే తువాకెత్తుకొని కాలిస్తే వానికి ఏమన్నా తప్పించుకొని పోవచ్చట. ఈ బ్యాలెట్లో కాలిస్తే వాడు ఎగిరిపడి సాయల్సిండేది. లీడర్ అయ్యేలా కొందరంతా ఎందరో చూడడం ఎలక్షన్లో వాళ్ళు గెలిపకుండా చేసినారు. అంటే ఈ బ్యాలెట్ చాలా పవర్ఫుల్ బుల్లెట్ కన్నా. అట్లా బ్యాలెట్ మీరు ఇప్పుడు మన చేతికి 26వ తారీఖు వస్తుంది. ఆ పొద్దు ఏమేమి చూపించాలా. దయపెట్టి ములబాల్ తాలూకు పరిస్థితి కూడా చూడండి. కొత్తూరు మంజునాథ్ వాళ్ళు ఈ తాలూకులో ఎమ్మెల్యేగా ఉండేప్పుడు ఎట్లుంది, ఈ పొద్దు ఎట్లుంది. అప్పుడు ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఏమేమి చెప్పి ఇప్పుడు వాళ్ళంతా యాడుండారు, ఏమేమైండారు. దయపెట్టి వద్ద కూడా మీరు యోచన చేయాలా. అందుకే మనం చేయాల్సినది ఏమిటంటే వచ్చే ఎలక్షన్లో మీ పవిత్రమైన మీ ఘనమైన ఓటుని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినట్ల గౌతమ్ వాళ్ళ సీరియల్ నెంబర్ 1, క్యారెక్టర్లో కూడా 1వ నెంబర్. చాలా మంచి క్యాండిడేట్. ఎందుకంటే ఎవరో రాజకీయానికి దుడ్లుంది వాడిని తోడుకొని ఎలక్షన్లో సీట్ ఇచ్చేయండా అని అంటే వారికి ఏమీ తెలిసిండేలా రాజకీయము. బహుశా జనాల ప్రాబ్లం ఏమీ తెలిసిండేలే. కానీ గబతం ఎట్లా అంటే చదువుతూ ఉన్నప్పుడు ఎన్ఎస్యుఐలో చేరి ఎన్ఎస్యుఐ కాంగ్రెస్లో ఉండి అన్నకి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి అన్నకి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి కాంగ్రెస్లో కాంగ్రెస్ వాని ఇదే రక్తమే కాంగ్రెస్. ఎలా అంటే వాళ్ళ అప్ప మొత్తం మేయర్గా ఉంటుంది. దాన్నింటి మంచి క్యాండిడేట్ మనకి సిక్కినాడు. వాళ్ళు కూడా ఇప్పుడు 2 పార్టీలు చేరి ఏమో చేయాలని చేస్తూ ఉన్నారు. దాంట్లో ఇంకా ఏమో ప్రాబ్లంలు ఉన్నాయి. వాళ్ళ గురించి మనం వెచ్చిగా మాట్లాడద్దు. ఎలా అంటే ఆడ ఎట్లుంది అనేది మనము మీరు పేపర్లో టీవీలో చూస్తారు. దాన్ని నేను నా నోటి నుండి చెప్పేది ఏమవుతుంది. అయితే మంది మాత్రము చాలా బాగా పోతూ ఉంది.
మనలో ఇప్పుడు కొంచెము స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం ఆ టికెట్ వాళ్ళకి వీళ్ళకి ఉంటే లాస్ట్లో అందరూ చేరి హైకమాండ్ అందరూ చేరి తీర్మానం చేయండి ఇట్లా క్యాండిడేట్ గౌతమ్ వాళ్ళు దాని నుండి మీకు పుల్బాల్ తాలూకు కాంగ్రెస్ పక్షం నుండి చేతులు మొక్కి నమస్కరిస్తూ కోరుకుంటా ఉన్నాను. వచ్చే 26వ తారీఖు మీ పవిత్రమైన మీ ఘనమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని కోరుతూ